గమనించండి, సమయము చాలా సంకుచితంగా ఉంది కనుక త్వరపడి దేవుని సన్నిధిలో జరుగుతున్నటువంటి గుడికిలో పాల్గొనాల్సినటువంటి వీళ్ళందరూ కూడా త్వరపడి దేవుని సన్నిధిలోకి రావాలని ప్రభువుని తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో చివరిగా స్థానిక సంఘ బిడ్డలు పాటుపడి దేవుని నామమును మహిమపరుస్తారు.
పవర్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ఈ 2026 సంవత్సరంలో ఈ సంక్షేమాభివృద్ధి కోరికలు మరలా తిరిగి రెండవ పర్యాయం మరలా తిరిగి కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి సమస్త ఘనత దేవునికి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకించి ఈ కోరికలు ఇటు రీతిగా కొనసాగుటకు ప్రేరేపించి పుడుకొల్పినటువంటి నాయకులు ఈ రాత్రివేళ మన మధ్యలో ఉండటం ఎంతైనా సంతోషం. ఈ రాత్రివేళ మనం ప్రేమించి మన సంఘాన్ని ప్రేమించి మన మధ్యలోకి వచ్చినటువంటి దైవజనులు ఈ రూబెల్ మినిస్ట్రీస్ పరిచర్యలను కొనసాగిస్తున్నటువంటి డైరెక్టర్ గారైన డేవిడ్ పల్లయ్య గారు, అలాగే ప్రశాంత్ అమ్మ గారికి వారి కుటుంబమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానము, అలాగే అలాగే ఈ రూరల్ మినిస్ట్రీస్ పరిచర్యలకు ప్రెసిడెంట్గా అందరినీ ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాలను కొనసాగించటకు బలపరుస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ పి యేసరత్నయ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ కోడికలో ప్రత్యేకంగా ఈ పరిచర్యలో భాగంగా ఈ పరిచర్యను కొనసాగించటకు ఆయా ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ బి తిమోతేయ గారు పచ్చలో దేవుని పరిచర్య చేస్తున్నారు. వారికి ప్రేమపూర్వక ఆహ్వానము, హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే కొత్తపాలెము, అలాగే వద్దినేనిపాలెం రెండు పరిచర్యలను తల్లి గారు సునీతమ్మ గారు కూడా వారికి ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు. అలాగే చతుర్పాడులో అగ్రహారంలో దేవుని పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ సిహెచ్ అనిల్ కుమార్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు. అలాగే చతుర్పాడులో దేవుని పరిచయం చేస్తున్నటువంటి పాస్టర్ నెహమ్యా గారు, వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు. అలాగే కందుకూరులో దేవుని పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ పి సురేష్ బాబు గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు. కట్టుబడిపల్లిలో దేవుని పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు కె జగన్ పాస్టర్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు. అలాగే కె అగ్రహారంలో దేవుని పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు కె దయాకుమారయ్య గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ రీతిగా ఈ సంఘమును ప్రేమించి దైవజనులందరూ కూడా ఈ రాత్రి మన మధ్యలో ఉండటం ఎంతైనా సంతోషం. దైవజనుల యొక్క పాదాలు మన మందిరంలో మోపడం ఎంతో మనకు దీవెన, మనకు ఆశీర్వాదం. కనుక ఇట్టి కృపను అనుగ్రహించినటువంటి దేవునికి సమస్త ఘనత కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇక్కడికి ప్రేమపూర్వకంగా మన డైరెక్టర్ గారి యొక్క ప్రశాంత్ దగ్గర కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. అందరూ కూడా లేచి నిలబడి కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సమయం ఎంతో అమూల్యమైనది, ఎంతో శ్రేష్టమైనది. దేవుని నామాన్ని హెచ్చించడానికి దేవుడు ఇచ్చినటువంటి తరుణం. ఈ ప్రాంతంలో దేవుని పరిచర్యలో ఇంతవరకు దేవుడు నడిపించినటువంటి ఇంటి కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ దైవజనులందరూ కూడా ముందుకొచ్చి ఈ ఆరాధనలో పాల్పొందాలని ప్రభువు తెలియపరుస్తూ ఉన్నారు. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిలబడిన ప్రతి ఒక్కరు కూడా
రెండు చేతులు ఆకాశం వైపు చాపుదాం. కళ్ళు తెరిచి అటు ఇటు చూడకుండా అందరూ కూడా కన్నులు మూసుకున్నాం. దేవదేవుడు విధించిన నెలంతా ఆయన ఎక్కడ చాట్లు భద్రపరిచి మనకు నెలలో మన యొక్క చిలుకుల పాటలో ఈ కుటుంబ క్షేమాభివృద్ధి కొడుకులు జరగడానికి దేవుడు ఎంతగానో సహాయం చేసినందుకు గాను అందరూ కూడా కన్ను మూసుకొని పచ్చరిసిన దైవ కుటుంబాన్ని బట్టి మన సంఘ అభివృద్ధి కొరకు దేవదేవునికి ఒకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ అందరూ కూడా రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన
హల్లెలూయా హల్లెలూయా ఆరాధనకు యోగ్యుడు నీకు సాధ్యమే లేదు రాత్రి గ్రామ ప్రజలను బాగు చేయండి ప్రభువా ఈ గ్రామాన్ని దీవించండి ప్రభువా సంగతి హల్లెలూయా అనేక మంది రాజ్యానికి వారసులుగా నీ ఆత్మ ప్రత్యక్షత ఒక్కొక్కరు జీవితంగా పరిశుద్ధాత్మగా ఈ రాత్రిలో ఒక్కొక్కరిని నిలబడి రాత్రి ఆనందం చేసే తండ్రి కానీ సన్నిధిలో పెట్టినందుకు వందనాలు ప్రభువా అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా అలాగే ప్రార్థనలో ప్రశాంతంగా ప్రార్థిస్తుండగా మనందరం ఏకీభవిద్దాం. అలాగే నిలబడిన చేతులపై ఆకాశం ఉంచాలి. ప్రభా మా గ్రామాన్ని రక్షించండి నాయన. మా గ్రామాన్ని పాపశాపాల నుంచి విడిపించి అభివృద్ధి బాటలోనికి నడిపించండి ప్రభా అని మనసారా నిలబడిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 పరిశుద్ధుడా జీవము కలిగిన దేవ జీవాధిపతి సర్వశక్తిమంత మీకు వందనాలు నాయన స్తుతులు స్తోత్రాలు తండ్రి సాయంకాలం నాయన నీకు స్తోత్రం తండ్రి ఏ సంక్షేమ అభివృద్ధి గుడిలో ప్రభా నీకు స్తోత్రం నాయన నిన్నటి దినం నాయన ఈ రోజు ఉదయకాలం నాయన గుడికి ఎంతగానో ఆశీర్వాదకరంగా జరిగించిన విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా నీకు స్తోత్రము నాయన అయ్యా ఈ రోజు ఈ పూట జరుగుతుంది ఈ గుడిలో మీరు ఉండండి నాయన నీకు స్తోత్రం నాయన పాఠశాల ఇప్పటి వరకు మహిమ పొంది ఉన్నారు తండ్రి అయ్యా మా స్తుతుల మీద ఆశ్రయమైన వాడా నీకు స్తోత్రం నాయన ఇక్కడ మీ సన్నిధిని మాతో కూడా ఉంచిన విధానాన్ని బట్టి లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు తండ్రి దేవా యేసయ్య ఈ రాత్రి వేళ నాయన నీకు స్తోత్రం నాయన స్తుతులు తండ్రి ఈ గుడికి అంతటిని కూడా మీ ఆత్మ ఆధ్వర్యంలో జరిగించండి నాయన నీకు స్తోత్రం తండ్రి అయ్యా యేసయ్య నీకు స్తోత్రం నడిపిస్తున్న మీ దాసుని మీరు దీవించండి ఆశీర్వదించండి నాయన అయ్యా వాక్యాన్ని ఉపదేశించిన దాసులతో మీరు ఉండండి నాయన మీరు ఎంత ఆత్మశక్తి చేత నింపిన ఆయన అయ్యా ఈ సంఘానికి గ్రామానికి కావాల్సిన వాక్కుల్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభావ అయ్యా వాక్యం వింటుండగా ప్రభు ప్రతి ఒక్క హృదయంలో ప్రభు మీరు నూతన కార్యాలను జరిగించండి నాయన అయ్యా గొప్ప కార్యాలను జరిగించండి నాయన గొప్ప విడుదలని ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించండి దేవా యేసయ్యా నీకు స్తోత్రం నాయన మీ ఆత్మ కార్యాన్ని ఈ రాత్రి వేళ ఇక్కడ జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం నాయన ఎవరు కూడా ప్రభా అయ్యా వచ్చిన రీతిగానే వెళ్ళకుండా ప్రభా నీకు స్తోత్రం ప్రతి ఒక్కరి హృదయంలో నాయన మీ గొప్ప కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రం నాయన ఈ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి ఆశీర్వదించండి నాయన తండ్రి నీకు స్తోత్రం ఈ సంఘం పట్ల ప్రభా మీ గొప్ప ప్రణాళికలు ప్రభా మీరు ఎంతగానో ప్రభా నీకు స్తోత్రం నాయన జరిగిస్తూ ముందుకు నడిపిస్తున్నారు తండ్రి నీకు స్తోత్రం నాయన ఇక ముందు కూడా ప్రభా నీకు స్తోత్రం నాయన మీరే అభివృద్ధిని ఆశీర్వాదాన్ని కలిగించండి అనేక ఆత్మలు రక్షింపబడినట్లుగా ప్రభా అనేక మంది సంఘంలో చేర్చబడినట్లుగా ప్రభా మీ కార్యాలు జరిగించండి నాయన ఇక్కడ పరిచయం చేసి మీ దాసు మీ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి ఆశీర్వదించండి నాయన తండ్రి వేదిక ప్రతి దైవ సేవకుని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాన్ని వారి సంఘాన్ని కూడా మీరు దీవించండి ప్రభా మరొకసారి వేడుకుంటున్నాను ప్రభా తండ్రి ఈ గుడికి అంతటిని కూడా మీ ఆత్మహత్యలో జరిగించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమేన్. కూర్చుందా.